ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోల్సేల్ జ్యువెలరీ. నేను మిమ్మల్ని మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే బాగున్నానండి. బట్ ఈ 4 days బ్యాక్ నాకు కొంచెం హెల్త్ బాగాలేక లేట్ రివ్యూ వచ్చింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అర్థం చేసుకోండి. ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు కూడా సేమ్ 1000 బిలో లోపలే మంచి మంచి ఆఫర్ జ్యువెలరీతో లాంగ్ హారాలండి. లాంగ్ హారాలు కూడా చాలా అంటే చాలా తక్కువ కాస్ట్తోనే మీ ముందుకు తీసుకొచ్చేసాను. లాంగ్ హారాలు తర్వాత చాలామంది బీడ్స్లో కూడా కావాలన్నారు. ఒకే సెట్ మాత్రమే నేను ఇందులో బీడ్స్ది పెట్టాను. అందులో 3 lines 4 lines 5 lines అలా పెట్టాను అనమాట. లైన్స్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది, చూస్తూండి. సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండి. ఇక కొన్ని మాత్రమే 1099 వరకు పెట్టాను. అవి కూడా హెవీగా మంచి బెటర్ ప్రైస్ ఇది అని అందరికీ అనిపిస్తుంది, నాకే కాదు. నాకు స్పెషల్గా బెటర్ ప్రైస్ ఉంది, ప్రోడక్ట్ అసలు హెవీ ఉంటుంది, కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది అన్నవి స్పెషల్ ఆఫర్ మీద మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇక వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి క్వశ్చన్స్కి, మీకు వచ్చే అన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అనేది 1 by 1 చెప్తానండి. ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి, క్యాష్ ఆన్ డెలివరీ, నా డ్యామేజ్ వస్తే ఎలాగా, ఓపెనింగ్ వీడియో ఎలా చేయాలి, క్వాలిటీ ఎలా ఉంటుంది, షిప్పింగ్ ఎలాగా, మొత్తం కాల్స్ చేయొచ్చా లేదా, ఓన్లీ మెసేజెస్ ఏనా, చాలా 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 క్వశ్చన్స్ అండి. సైజ్ ఇష్యూస్ వస్తే ఎలాగా, ఏదైనా కలర్ ఇష్యూ వస్తే ఎలాగా, పేమెంట్ ఎలా చేయాలి, స్క్రీన్ షాట్లు ఎలా తీసుకోవాలి, మొత్తం A to Z మీకు ప్రతిదీ కూడా నేను క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరేమంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళైతే పక్కాగా నేను చెప్పేది ప్రతిదీ కూడా 1కి 2 సార్లు వినండి. అప్పుడు మీకు ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంకా ఇందులో చెప్పకూడనివి ఏవైనా డౌట్స్ మీకు వచ్చాయనుకోండి, అవి మీరు నాకు ఈ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేసి, వాట్సాప్ కాల్ మాత్రమే చేసి మీరు అడిగితే నేను క్లియర్ చేస్తాను. ఇక ఏమైనా మీకు కామెంట్స్, ఇంకా ఇవి కూడా మీరు చెప్పినంటే బాగుండు అనిపించింది మీరు కామెంట్లో చెప్తే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో కూడా. అవి కూడా ప్లీజ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ ఆఫర్ వీడియో పెట్టగానే ఫస్టే మీరు చూడగలుగుతారు. ఆఫర్ ప్రైస్ స్టాక్ అయిపోక ముందే మీరు ఆఫర్ జ్యువెలరీని తీసుకోగలుగుతారండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరే ముందుగా చూడగలుగుతారు. ఇక లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అన్నది చాలామంది ఫస్ట్ అడిగే క్వశ్చన్. అది ఆర్డర్ ఎలాగంటే ఇక్కడ వీడియోలోటివి కావచ్చు, లేదా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తా. డైలీ విత్ ప్రైస్తో అప్డేట్స్ అనేది ఉంటాయి. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ గ్రూప్ లింకులు వస్తాయండి. మీరు అందులో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ విత్ ప్రైస్తో పోస్ట్ చేస్తాను. నచ్చినవి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఏది నచ్చితే అవి మీరు నాకు పర్సనల్గా ఇదే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు అవి అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసి చెప్తానండి. లేదు వీడియోలోకి నచ్చినాయనుకోండి, ఏది నచ్చితే అక్కడ వీడియోలో నేను ఎలాగా స్క్రీన్ షాట్ తీయాలి అంటున్నారండి. మధ్యలో వీడియోని ఫాస్ట్ చేయొచ్చు, ఫాస్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది, కొందరికి తెలీదు. మధ్యలో ఆపేసి అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. నాకు ఈ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. కొందరికి స్క్రీన్ షాట్ తీయడం రాదు, కొన్ని ఫోన్లలో స్క్రీన్ షాట్ ఆప్షన్ లేదు అంటున్నారు. అలాంటి వాళ్ళు ఇంకొక ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో ఫోటో తీసుకొని నాకు ఇదే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే అది అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసి చెప్తాను. అవైలబుల్ ఉంది అంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఇన్ ఫ్యూచర్ నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను. అప్పుడు నేను గ్రూప్లో కంపల్సరీగా అప్డేట్స్ చేస్తాను. అప్పుడు మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే లేదండి. నేను అంటే నా గ్రూప్లో ఉన్న అడ్మిన్ నెంబర్లు అన్నిటికీ ఏదైనా మీరు నెంబర్కి ఫోన్పే చేయడానికి కాదండి. నేను కంపల్సరీగా దేనికి పేమెంట్ చేయాలి అని నెంబర్ పెడతానో ఆ నెంబర్కి మాత్రమే మీరు ఫోన్పే చేయాల్సి ఉంటుంది.
తర్వాత ఎనీ ఆన్లైన్ పేమెంట్ అండి, ఏ ఆన్లైన్ పేమెంట్ అయినా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏదైనా చేయొచ్చు. ఆన్లైన్ పేమెంట్ చేసి అది కూడా ఏ నెంబర్ నుంచైనా చేయొచ్చు. మీరు ఆర్డర్ చేసే నెంబర్ నుంచినే చేయాలనేం లేదు. ఏ నెంబర్ నుంచైనా చేసి స్క్రీన్ షాట్ మాత్రం ఏ నెంబర్ నుంచి పెడుతున్నారో ఆ నెంబర్ నుంచి నాకు పెట్టాల్సి ఉంటుంది. మీరు ఆర్డర్ పెట్టిన నెంబరు కంపల్సరీగా అడ్రస్లో ఉండాలండి. ఎందుకంటే నేను మళ్ళీ ట్రాకింగ్ ఇవ్వడానికి ఖచ్చితంగా ఆ నెంబర్ అనేది ఉండాలి. ఆల్టర్నేటివ్ నెంబర్గా అయినా పెట్టండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను అడ్రస్ ఎలా పెట్టాలనేది ఫార్మాట్ పెడితే ఆ ఫార్మాట్ ప్రకారం అడ్రస్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీ అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉందా లేదా ఇండియన్ పోస్ట్లో పంపించాలా అని క్లియర్గా అడుగుతాను. మీకు ఏది అవైలబుల్ ఉందండి అది చెప్తే నేను క్లియర్గా అందులోనే పంపిస్తానండి. తర్వాత మీకు ఒకవేళ డిటిడిసి కొరియర్ అవైలబుల్ లేదు అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము. విలేజ్ అయినా సరే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, ఇండియన్ పోస్ట్లో పంపిస్తాం. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మాది విలేజ్ అండి మాకు వస్తుందా లేదా అని. మీ అడ్రస్కి వచ్చే వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మాదండి. మీరు అందులో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీకు తెలియకపోతే తెలుసుకొని చెప్పండి. ఒకవేళ తెలీదు అంటే ఇండియన్ పోస్ట్లో పంపిస్తాము, మీకు వస్తుంది. ఓకేనా? ఇక మీరు అక్కడ పెట్టిన తర్వాత ఆర్డర్ బుక్డ్ అనేసి అయిపోతుంది. ఆర్డర్ బుక్డ్ అని రిప్లై ఇస్తానండి. ఇన్ కేస్ నేను మీకు ఆర్డర్ బుక్డ్ అని ఇవ్వలేదు అంటే ఆ రిప్లై వచ్చేవరకు కంపల్సరీగా నన్ను అడగండి. ఆర్డర్ బుక్డ్ అని పెడితే మీ ఆర్డర్ బుక్ అయినట్లు. పెట్టలేదు అంటే నేను ఒకసారి మిస్టేక్గా బుక్ చేసినాక కూడా మీకు పెట్టడం మర్చిపోయి ఉండొచ్చు. కొందరికి నేను డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉందని అడిగితే కొందరికి తెలియక అది ఇంకా రిప్లై ఇవ్వకుండా ఉంటారు. అలా కాదు, కంపల్సరీగా ఆర్డర్ బుక్ అయింది అంటేనే ఆర్డర్ బుక్డ్ అని పెడతాను. పెట్టిన తర్వాత ఇంకా ఓకే అండి. మీ ఇంటికి ఎన్ని రోజులకు వస్తుంది ఏంటి అన్నదే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చను. డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉంటే 5 to 8 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది. లేదు ఇండియన్ పోస్ట్లో అయితే 8 to 10 వర్కింగ్ డేస్లో వస్తుందండి. ఏదైనా కొరియర్ ఇష్యూ అయినా లేట్ అయినా ప్రాబ్లం అవ్వకూడదని ఎక్కువ టైం చెప్తాము. మేము చెప్పిన టైం కన్నా కూడా ముందుగానే వస్తుందండి. మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. 2 to 5 వర్కింగ్ డేస్లో నేను ట్రాకింగ్ ఇస్తానండి. కంపల్సరీగా ట్రాకింగ్ అనేది ఇస్తాను. కొన్నిటికి ఒక్కొక్కసారి ఇదైనా సరే నేను చెప్పిన టైం, డెలివరీ టైం చెప్పింటా కదా, ఆ టైం అయిపోయింది అంటే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి. నేను ట్రాకింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా. ఒకవేళ ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత ట్రాకింగ్ చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. ఆ వెబ్సైట్లో గూగుల్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇది చేస్తే అక్కడ మీరు ట్రాకింగ్ చెక్ చేసుకోవచ్చు. ఎక్కడికి వచ్చింది, ఏ రోజు బుక్ అయింది, ఏ రోజు ఎక్కడికి వచ్చింది, మొత్తం అన్ని డీటెయిల్స్ అనేది ఉంటుంది. మీకే తెలుస్తుంది ఎప్పుడు మీకు వస్తుంది. ఒకవేళ ఆ టైంలో వస్తుందని ముందుగా మీరు ట్రాకింగ్ చెక్ చేసుకున్నారనుకోండి, ఆ రోజు మీరు ఇంట్లో ఉన్నారా లేదా అనేది తెలుస్తుంది. ఒకవేళ చెక్ చేసుకోకపోయినా నేను చెప్పిన టైం కన్నా కూడా ముందే వచ్చేస్తుందండి. మీకు టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన టైం దాటింది ఇంకా రాలేదు అంటే అప్పుడు నన్ను అడగండి. మీకు ఒకవేళ ట్రాకింగ్ చెక్ చేసుకోవడం రాకపోతే నేను చెక్ చేసి కూడా చెప్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏదైనా డ్యామేజ్ వస్తే ఎలాగా, మీరు ఆర్డర్ పెట్టిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వస్తే ఎలాగా, మీరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. వీడియోలో కనిపిస్తుందంటే యాస్టీజ్ అలాగే వస్తుంది. వీడియోలో ఉన్నట్లుగానే మాత్రమే వస్తుందండి. మీరు ఏమి టెన్షన్ పడట్లేదు. ఒకటి చూపిస్తారు ఇంకొకటి పంపిస్తారు అనేది ఏమీ లేదు. ఒకవేళ మీరు ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వచ్చినా లేదా మీరు పంపించినది డ్యామేజ్ వచ్చింది అన్నా కూడా మీకు ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ ఉంటుందండి. ఓపెన్ చేయక ముందు నుంచి వీడియో తీయాలి. మధ్యలో ఎక్కడ ఫాస్ట్ చేయకూడదు, కట్ చేయకూడదు. పైనుంచి ఒకరు వీడియో తీస్తుంటే కింద నుంచి ఒకరు ఓపెన్ చేయాలి. పైనుంచి అంటే నిలబడుకొని కాదండి, కూర్చొనే క్లియర్గా వీడియోలో ప్రోడక్ట్ అనేది డీటెయిల్గా కనిపించాలి. ఫుల్ లైట్ కింద తీయాలి. ఈవినింగ్ టైమ్స్ వచ్చినా సరే ఫుల్ లైట్ కింద ఉండేలాగా తీయాలి. లైట్ ఇంట్లో లైట్ బాగుంటే ఓకే, లేదు అంటే నెక్స్ట్ డే సన్లైట్ వచ్చే వరకు ఉండి డే టైం లైటింగ్లోనే తీయాలి కంపల్సరీగా. ఎందుకంటే ప్రాపర్గా ఫుల్ క్లియర్ కనిపిస్తేనే కదండి ఆ వీడియో అనేది. అలాగే ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనేది తీస్తే ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ నేను ఒక్కటే చెప్తా, ఓపెనింగ్ వీడియో తీయడం మాత్రం మర్చిపోకండి. మర్చిపోయాని చాలామంది చెప్తుంటారు, ఇది చేస్తుంటారు. అలాగే ఏం చెప్పినా యాక్సెప్ట్ చేయమండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏమంటే మేము ఇంతవరకు చాలా ఆర్డర్ పెట్టామండి, బట్ అయితే ఇంతవరకు మాకు ఎప్పుడు అలా జరగలేదు, అందుకే మేము తీసేసాము, ఓపెన్ చేసేసాము, ఇప్పుడు డ్యామేజ్ వచ్చింది, ఇలా ఏ రీజన్స్ కూడా అండి, ఇంట్లో మేము లేము, వేరే వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి తెలీదు, ఏ రీజన్స్ చెప్పినా ప్లీజ్ అర్థం చేసుకోండి, యాక్సెప్ట్ చేయరు. కంపల్సరీగా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలి. మధ్యలో ఎక్కడైనా కానీ మీకు ఈ డ్యామేజ్ ఎలా ఉంది, ఎక్కడ జరిగింది అనేది కూడా ఓపెనింగ్ వీడియోలోనే చూపించాలి. ఈ చివరి వరకు క్లియర్గా వీడియో అనేది తీయాలండి. ఓకేనా?
ఇక తర్వాత ఫోన్ కాల్స్ అలో ఉందా లేదా అడుగుతుంటారండి. ఫోన్ కాల్స్ అలో ఉంది. బట్ అయితే మీకు నిజంగా ఫోన్లో మాట్లాడేది అవసరం ఉంది, నీడ్ ఉంది అన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. నేను ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్కి ఇందులోనే నేను వీడియోస్లో ప్రతి వీడియోలోనూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. అవన్నీ ప్రాపర్గా వినండి. అవి కాకుండా మీకు ఏదైనా వస్తే అప్పుడు మీరు నాకు అడగండి. ఇది హోల్సేల్గా నేను షాపులకి, రీసెల్లర్స్కి మెయిన్గా సపోర్ట్ చేస్తున్న ఆ ప్రైజెస్కి నేను పెడుతున్నానండి. అదే హోల్సేల్ ప్రైజెస్కి నేను సింగిల్ పీస్ కూడా ఇస్తున్నాను. సపోర్ట్ చేయండి. నా కస్టమర్కి సింగిల్ పీస్ రావాలంటే కంపల్సరీగా మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. తర్వాత నా యూట్యూబ్ ఛానల్ లింక్ని మీరు స్టేటస్లో షేర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఆఫర్ ప్రైస్కి అనేది మీకు జ్యువెలరీ అనేది వస్తుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా సపోర్ట్ చేయడం వల్ల మీకు కూడా హోల్సేల్గా షాపులకి వేసే ప్రైజెస్కే వస్తుందండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ డెవలప్మెంట్ కోసం ఆఫర్ ప్రైస్కి పెడుతున్నాను. ఆఫర్ ప్రైస్కి మీకు వస్తుంది. అది ఒక చిన్న నాకు సపోర్ట్ చేస్తే. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేసుకోవాలని నేను తక్కువ ప్రైస్కి, లో ప్రైస్కి, నష్టానికి పెడుతున్నానండి. యాక్చువల్గా అంటే ఇది హోల్సేల్గా షాపులకు వేసే ప్రైజెస్ కూడా కాదు, ఇంకా తక్కువ ప్రైజెసే పెట్టాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఎప్పుడైనా కానీ సిఓడి ఆప్షన్ పెడితే నేను యూట్యూబ్ గ్రూప్లో అనౌన్స్ చేస్తాను, ఇది చేస్తాను. ఇలా ఏదైనా సరే ఒకటి నేను మీతో చెప్పాలి అనుకున్నప్పుడు అందరూ వీడియో వినొచ్చు, లేదా వీడియో కొన్ని రోజుల తర్వాత పెట్టొచ్చు. అలాగా నేను ప్రతిదీ ఏదైనా సరే మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి అంటే కంపల్సరీగా గ్రూప్లో నోట్ పెడుతుంటాను. బట్ అయితే గ్రూప్లో నోట్ ఏదైనా కానీ ఈ నెంబర్ కాదు ఇలాగా, లేదా ఈ అడ్రస్ వాళ్ళు ఇది పెట్టలేదు కానీ ఎవరు నాకు అర్థం కావట్లేదు, నెంబర్ మిస్ చేశారు, లేదా ఎంక్వైరీ చేసి ఉంటారు బట్ అయితే ఎవరు చేశారో అర్థం కాక నేను మళ్ళీ ఇలాంటివి ఏవైనా సరే అవి గ్రూప్లో నోట్ పెట్టినా లేదా వాయిస్ రికార్డ్ పెట్టినా చూడండి. అస్సలు చూడట్లేదు. తర్వాత నాకు పదే ఒక్కొక్కసారి ఒక్కొక్క నెంబర్ వర్క్ అవ్వకపోవచ్చు, ఈ నెంబర్ వర్క్ అవ్వట్లేదు, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి అని అంటుంటే అది పట్టించుకోవడం లేదండి. ప్లీజ్ చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీగా కలర్ ఇష్యూ అనేది, సైజెస్ ఇష్యూ అనేది మీరు చెక్ చేసుకొని ఇది చేస్తే ఒక్కొక్కసారి సైజ్ ఇష్యూస్ వస్తాయండి. ఏదైనా మిస్టేక్గా పంపించవచ్చు. కలర్ ఇష్యూ అనేది అయితే ఏమీ రాదు, యాజ్ టీజ్గా వీడియోలో ఉన్నట్లే వస్తుంది. బట్ ఏంటంటే మీకు అది మ్యాట్ ఫినిషింగ్ అనేది తెలియక కొందరికి మ్యాట్ ఫినిషింగ్, గోల్డ్ ఫినిషింగ్, జీజే పాలిష్, మెహందీ పాలిష్ ఇవన్నీ ఏవి తెలియదండి. ఓన్లీ గోల్డ్ పాలిష్ అనేది ఒకటే తెలిసి అలాంటి వాళ్ళు డీటెయిల్స్ తెలియకోకుండా ఆర్డర్ పెట్టడం వలన ఈ కలర్ ఇష్యూ అనేది ఇది అనుకుంటారు. అలా ఏం కాదు. ఏంటి ఏమి అనేది డీటెయిల్స్గా తెలుసుకొని ప్రోడక్ట్కి అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేయండి. ఈ ప్రాబ్లం అనేది రాదండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి సైజెస్ ఇష్యూ వచ్చేది ఓన్లీ బ్యాంగిల్స్ అలాగే ఇయర్ రింగ్స్ సైజెస్ మాత్రమే అలాగొస్తుంది చాలా వరకు. ఇంకా కొన్నిటికి లాంగ్ హారాలు, షార్ట్ హారాలకి వస్తుంది. అంటే లాంగ్ షార్ట్ కాదు కానీ మీడియం వాటికి లాంగ్ హారాలకి వస్తుంది. బట్ వాటికి కూడా డీటెయిల్స్ అడగండి. ఇక ఇయర్ రింగ్స్ మీకు సైజెస్ తెలియాలా, బుట్టలు అంటే చేతి మీద పెట్టుకొని మీకు సైజ్ తెలియాలని చూపిస్తుంటాము. బట్ అయితే అది మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆ సైజ్ ఇష్యూ కూడా ఇది అయిపోతుంది చాలా వరకు. మేము అంత పెద్దగా వస్తాయి అనుకోలేదు, ఇంత పెద్ద బుట్టలు మేము యూస్ చేయము అలాగా అంటుంటారు. తర్వాత బ్యాంగిల్స్ కూడా అంతే అండి. మీకు కావాలి ఏ సైజు అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని ఇది చేసుకొని ఆ సైజ్ మాత్రమే ఆర్డర్ పెట్టండి. మీరు పెట్టిన సైజే మీకు వచ్చాయి అంటే అప్పుడు మీ వర్క్కి అవి సరిపోలేదు అంటే ఎక్స్చేంజ్ చేయరండి. మీరు పెట్టిన సైజ్ కాకుండా వేరే సైజు పంపించాము, మిస్టేక్ జరిగింది అంటే కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి. ఇక నెక్స్ట్ అయితే పేమెంట్ చెప్పాను కదా, కంపల్సరీగా నేను చెప్పిన నెంబర్కి మాత్రమే చేయాలి, వేరే నెంబర్లకి చేయకండి ప్లీజ్. క్వాలిటీ విషయంలో అండి చాలామంది లో కాస్ట్ పెట్టారు, క్వాలిటీ ఎలా వస్తుందో లేదో అనేది చాలామంది టెన్షన్ పడుతున్నారు, అదే అడుగుతున్నారు. బట్ అయితే వీడియోలో ఉన్నట్లే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ మాత్రమే పంపిస్తాము. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలామందికి ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు హ్యాపీగా కామెంట్స్ పెడుతున్నారు, వాళ్ళకి ఎలా ఉంది ఏంటి రివ్యూ అనేది. బట్ చాలామంది పెట్టట్లేదండి, కొందరే పెడుతున్నారు. మీకు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీకు సర్వీస్ ఎలాగుంది ఏంటి అన్నది ఒక్క జెన్యూన్ కామెంట్ అనేది పెట్టారనుకోండి, అప్పుడు చాలా మందికి రిలీఫ్గా అనిపిస్తుంది. ప్లీజ్ ఇదొక సపోర్ట్ చేయండి. చాలా అంటే చాలా నాకు బూస్టప్గా ఉంటుంది, చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.
ఇక ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ 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 నచ్చింది కాబట్టి ఒక్క లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి స్టేటస్లోనూ తర్వాత గ్రూపులకి షేర్ చేయడం వల్ల ఇది చాలామందికి యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. చాలా లో కాస్ట్తో ఉంది. మీరు ఆ వీడియోని షేర్ చేయడం వల్ల చాలామంది థ్యాంక్ యూ సో మచ్, చాలా తక్కువ రేటువి మంచిది నాకు చెప్పావు అనేసి చాలామంది మిమ్మల్ని థ్యాంక్స్ చెప్తారే తప్ప ఏమి ఇది చేయరు. చాలామంది నాకు అంటే మా ఫ్రెండ్స్కి అంటే మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది, చెప్పింది. నేను ఈ నెంబర్ని మా ఫ్రెండ్దండి, మీరు గ్రూప్లో జాయిన్ చేయండి అని అడుగుతుంటారు. చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. ప్లీజ్ 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 నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మంచి వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ఇది చేయండి, మీకు ఎలాగొచ్చిందనే రివ్యూ పెట్టండి. అప్పుడే చాలా బూస్టప్ ఉంటుంది. కంపల్సరీగా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వలన చాలా అంటే చాలా యూట్యూబ్ అనేది గ్రోత్ అనేది జరుగుతుందండి. ప్లీజ్, ఎందుకంటే జెన్యూన్గానే ఇవ్వండి మీరు ఏది ఇచ్చినా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్ ఫ్రెండ్స్.